5 ఇయర్స్ నుంచి అనుకుంటున్న నా కోరిక ఇలా నెరవేరుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 135 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఎప్పుడూ నా స్క్రీన్ వాల్‌పేపర్ పైన చూడటమో, లేదంటే ఎవరో పెట్టిన వీడియోస్, ఫోటోస్‌లో చూడటమే తప్ప వెళ్ళే ప్రాప్తం అయితే కలగలేదు. అనుకోకుండా వెళ్ళాలి అనుకోని స్టార్ట్ అయిపోయాము. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి జనరల్ బస్‌లో కంచికచర్ల అనే బస్ తీసుకుంటే పరిటాల్లో అయితే దిగుతాము. పరిటాల్లో ఆపుతారు. సో, డైరెక్ట్ టెంపుల్ దగ్గరే ఆపేస్తారు. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఆంజనేయ స్వామి విగ్రహానికి చుట్టుపక్కల రాముల వారి చిన్న గుడి, అలానే అమ్మవారి గుడి, చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలైతే కనిపిస్తూ ఉంటాయి. ఎదురుగా వెళ్ళిన వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అలా చూస్తుంటే నాకు పట్టలేనంత ఆనందం అయితే వచ్చేసింది. ఎప్పటినుంచో అనుకున్న నా కోరిక ఇలా నెరవేరుతుందని అస్సలు అనుకోలేదు. ఆంజనేయ స్వామిని అలా చూస్తుంటే సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయాను. అంత చక్కటి విగ్రహం ఎలా చెక్కారో, ఎలా చేశారో అనే ఒక ఆలోచన కూడా వచ్చింది. గుండెల పైన రాముల వారిని పెట్టుకున్న ఆంజనేయ స్వామి చక్కటి మూర్తిని చూస్తుంటే కన్నుల నిండుగా, మనసు నిండా సంతోషం నిండిపోయింది. చుట్టుపక్కల వాతావరణం కూడా అంతే ప్రశాంతంగా, రష్ లేకుండా చాలా బావుంది. అలా స్వామిని కాసేపు చూస్తూ తనివి తీరా కన్నుల నిండుగా చూస్తూ అయితే ఉండిపోయాను. అక్కడ చూసి కింద ఆంజనేయ స్వామి విగ్రహం కింద చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ పూజారి గారు పూజలు అవన్నీ చేస్తున్నారు. చాలా చక్కటి ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. అసలు వెళ్తానా అని అనుకుంటూ ఉన్నాను. సడన్‌గా అనుకోకుండా ఇలా జరిగిపోయింది. అది కూడా శనివారం రోజు. చాలా సంతోషంగా అయితే అనిపించింది. ఇలా ఆంజనేయ స్వామిని చూసుకొని, రాముల వారి టెంపుల్ చూసుకొని, పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ కూడా చూసుకొని, పక్కనే చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ ఏదన్నా దీపారాధన చేయాలన్నా, లేదంటే కొబ్బరికాయలు అవేమన్నా కొట్టాలన్నా సరే అక్కడే చేస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహాలు చూసినా కూడా ఇంత హ్యాపీనెస్‌గా అనిపించలేదు. కానీ ఈ పరిటాల్లో ఉన్న ఆంజనేయ స్వామిని చూస్తే ఎందుకో తెలియని హ్యాపీనెస్, మనసుకి తృప్తిగా అయితే అనిపించింది. చాలా చక్కగా అయితే చేశారు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనక తప్పకుండా వెళ్ళి రండి. ఇంకో ప్రత్యేకం ఏంటంటే, ఇక్కడ మనం ఏదన్నా పంతులు గారికి కానుక వేస్తే గనక, ఆ కానుకని కూడా తీసుకొని వెళ్ళి హుండీలోనే వేస్తున్నారు. ఎవ్వరు కూడా ఏమీ తన పర్సనల్‌గా అయితే తీసుకోలేదు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. చివరిగా హనుమంతుని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని బాయ్ బాయ్ చెప్పి, మళ్ళీ వస్తానయ్యా అని చెప్పేసి రిటర్న్ అయిపోయాం. థాంక్స్ ఫర్ వాచింగ్.